నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమా చరిత్రలో మిగిలిపోవాలనే ఉద్దేశంతో గౌతమిపుత్ర శాతకర్ణి కథను సిద్ధం చేసుకున్నారు. ఇక మొన్నటిదాకా మొరాకోలో షూటింగ్ చేసుకుని వచ్చిన ఈ సినిమాకు కొద్దిపాటి గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాదు, ఈ మధ్యలోనే బాలయ్య పుట్టినరోజు ఉంది. ఆ టైంలో అమెరికాలో ఓ ప్రోగ్రాం ప్లాన్ చేశారు అభిమానులు. ఇక బాలయ్య చేస్తున్న శాతకర్ణి విషయానికొస్తే సినిమాలో ఇంకా ఒక హీరోయిన్ కూడా ఓకే, కానీ ఈ టైంలో క్రిష్ ఒక షాక్ ఇచ్చాడు. సినిమాలో నటించేది ఒక హీరోయిన్ కాదు, 2 హీరోయిన్స్ అని ఒక్క భామనే వెతకలేకపోతున్నా. ఈ చిత్ర యూనిట్ మరి రెండో భామ అంటే ఎలానో అంటున్నారు. ఒక పక్క శాతకర్ణికి జోడీగా రాణిగా శ్రేయ ఓకే అయినట్టు వార్తలు వస్తున్నా అవేవి నిజం కాదు కాబోలు. అందుకే దాని గురించి ఎవరూ నోరు విప్పలేదు. మరి రెండో హీరోయిన్ అంటే ఎవరై ఉంటారో చూడాలి. మొదటి హీరోయిన్ గా నయనతార, అనుష్క అనుకున్నా వారెవరికి డేట్స్ అడ్జస్ట్ కాలేని పక్షంలో శ్రేయాను సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. మొదటి షెడ్యూల్లోనే భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు క్రిష్ దానికి 8 కోట్ల దాకా ఖర్చు చేశాడట. సో మొత్తానికి బాలయ్య 100 సినిమాలో కూడా 2 భామలతో సై అంటున్నాడన్నమాట. బాలయ్య డిక్టేటర్ సినిమాలో కూడా అంజలి, సోనాల్ చౌహాన్ 2తో రొమాన్స్ చేశాడు. మరి 100 సినిమాలో ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి. సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఫస్ట్ టైం చూస్తాన్రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ.